నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఆంధ్రాలో పెన్షన్స్ ఇస్తూ వాళ్ళ నుంచెల్లి ఇంటి పన్నుని కూడా కట్ చేస్తున్నారు. అసలు ఏంటి మరి పెన్షన్ ఇస్తూ అందులో ఇంటి పన్ను కట్ చేయడం అంటే అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే పెన్షన్స్ వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఆ పెన్షన్స్‌లో ఇంటి పన్నుని కట్ చేస్తున్నారు సార్. దాన్ని అసలు ఎలా చూడాలంటారు సార్ మరి? అంటే ఇంటి పన్ను కడతారో లేదో అనే అనుమానం చొప్పున హ్మ్. ఇప్పుడు మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి హ్మ్. దీనిలోనే కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు. జనరల్గా వీళ్ళు ఇవ్వాల్సింది వీళ్ళు ఇవ్వాలి, హ్మ్. హ్మ్. ప్రకటించింది ఇచ్చేసిన తర్వాత కట్టడం అనేది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. అవును సార్. కట్టకపోతే చర్యలు తీసుకునే అధికారం ఉంది మీకు. ఒకవేళ ఎక్కువ కాలం పన్ను చెల్లించకపోతే ఆ ఆస్తిని జప్తు చేసే అధికారం కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఎందుకు ఇలా వేధిస్తున్నారు? వాళ్ళ పర్సనల్ టైం తీసుకుని కడతారు. హ్మ్. వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది. ఏ మనిషికైనా, ప్రతి మనిషికి ఒక ప్లానింగ్ ఉంటుంది. తనకు వచ్చే ఇన్కమ్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఏ ఏ ఫేజుల్లో ఏ ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ ఎలా షేర్ చేసుకుంటూ వెళ్ళాలి, తన నీడ్స్ ఉంటాయి, ఆ నీడ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. హ్మ్. ఆ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయటం ఇది. అంటే జనాల జీవితాల్లోకి జొరబడి ఒక రకంగా అక్రమంగా వాళ్ళ జీవితాల్లోకి జొరబడిపోయి వాళ్ళ జీవితాలను ఆక్రమించుకోవటంగా చూడాలి దీన్ని. హ్మ్. హ్మ్. అంటే వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేసేయటం. వీళ్ళకేం అవసరం? ఇప్పుడు వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు నిర్ణయించుకుంటారు, నువ్వు డబ్బులు ఇవ్వు. పైగా ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు వీళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన ఈ సంక్షేమ పథకాల పేర్లతో అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు, స్విచ్ చేస్తున్నాడు, డబ్బులు పడుతున్నాయి. హ్మ్. హ్మ్. కానీ ఈ పడినటువంటి డబ్బుల్ని మద్యం రూపంలో మళ్ళీ వెనక్కి తీసేసుకుంటున్నాడు హ్మ్. హ్మ్. అని గొడవ చేసేవాళ్ళు. ఆయన ఏం చేశాడు? మద్యం ధరలు విపరీతంగా పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ రేట్లు పెట్టాడు. అలాగే విచిత్రమైన బ్రాండ్లు అమ్ముడయ్యేవి అప్పుడు. అయితే అన్నీ కూడా గవర్నమెంట్ అవుట్లెట్లలోనే అమ్మేవాళ్ళు. హ్మ్. ఈ గవర్నమెంట్ అవుట్లెట్లలో ఆ సరుకు కొనుక్కోవడానికి జనాలు ఈ డబ్బులు పట్టుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇక్కడ ఎంత డబ్బులు వస్తున్నాయో అంత డబ్బులు తిరిగి వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వానికి అని గగ్గోలు పెట్టారు వీళ్ళు. అవును సార్. కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాక్కునే పద్ధతిలో వ్యవహరిస్తోంది ప్రభుత్వం అని రోడ్డు మీద రోజు మాట్లాడేవాళ్ళు హ్మ్. హ్మ్. తెలుగుదేశం నాయకులు. ఇది ఇంకా దారుణం. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు తాగుతారో తగలేస్తారో వాళ్ళ గొడవ. డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి తాగండి అని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. తాగేవాళ్ళు, తాగని వాళ్ళు ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో దేనికో వాడుకునేవాళ్ళు. కానీ మీరు డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా మేమే చెప్తాం. ముందు పన్ను కట్ చేసేసుకుంటాం, పన్ను కట్ అయిపోయింది కాబట్టి మిగిలిన డబ్బులు మీరు ఇలా ఖర్చు పెట్టుకోండి అని చెప్పే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా. వ్యక్తి స్వేచ్ఛని హరించటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది ఇక్కడ అని గనక ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏంటి పరిస్థితి? అంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు క్వెషన్ చేస్తున్నారు. ఇచ్చే వాళ్ళని, పెన్షన్ ఇచ్చే వాళ్ళని క్వెషన్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అది తప్పు కదా అని మాట్లాడుతుంటే, లేదు మీరు మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అసలు అంటే వాళ్ళ ఆదేశాలు లేనిది ఇక్కడ ఆదేశాలతోనే, ఆదేశాలు ప్రభుత్వం ఒక డిజైన్ అనుకుని చేస్తున్నటువంటి పని ఇది. అంతే తప్ప వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళకేం అవసరం? అదే సార్, ఎంప్లాయీకి అవసరం కాదు. అది పాలసీగా డిజైన్ అయిపోయి వాళ్ళు చెప్తే చేస్తున్నారు వీళ్ళు. ముందెందుకు ప్రజలకు చెప్పలేదు సార్ ఇదే విషయం? మరి ప్రజలకు ముందే చెప్పాలి కదా. ఈ రకంగా ప్రజల్ని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మోసం చేయటంగానే చూడాలి దీన్ని. మోసం చేయటం మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలోకి అక్రమ చొరబాటు ఇది. వ్యక్తి స్వేచ్ఛని హరించటం, వ్యక్తి తన ప్లానింగ్ చేసుకునేటువంటి రైట్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. అది కాన్స్టిట్యూషన్ అవడం కాదు, అది ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు. జీవించే హక్కు అలాగే వ్యక్తి స్వేచ్ఛ, ఈ రెండు కూడా ప్రకృతి నుంచి సంక్రమించినవి. వాటిని రాజ్యాంగం గుర్తించింది. రాజ్యాంగ గుర్తింపు పొందినటువంటి హక్కుల్ని మీరు ఉల్లంఘిస్తే అలాగా? అందుకని కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరుగుతోంది ఇక్కడ, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోంది అని గనక ఒక 15 మంది కలిసి కోర్టుకు వెళ్తే అప్పుడు కథ దారికి వస్తుంది. ఇది డెఫినెట్గా జనాలను హెరాస్ చేయటమే. అంటే జనం మీద అపనమ్మకం.
మేము డబ్బులు ఇవ్వకపోతే నువ్వు పన్నులు కట్టలేవు, కట్టకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయి కదా మీకు. అంటే ఇందాక మీరు అన్నట్టు కుడి చేతి ఇస్తూ ఎడమ చేత దోచేసుకోవడం అంటే ఇది కరెక్ట్ ఇది కరెక్టే, కరెక్టే కదా సార్. మరి ఇప్పుడు ఇవి ఏం కనిపించట్లేదు వీళ్ళకి. కనిపించదు అంటే మనం చేసేది శృంగారం అనుకునే బాపతు కదా వీళ్ళు, అందుకని వీళ్ళకి అవి కనిపించవు. అవతల వాడి మీద విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు మాట్లాడతారు వీళ్ళు చేసేది అదే, వీళ్ళు చేస్తుంది అంతకంటే దారుణం. ఇప్పుడు ఆయన డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ రోజున ప్రతి ఒక్క పెన్షనరు తాగలేదు కదా. అంతే సార్. అందులో ఒక 100 మందికి పెన్షన్ ఇస్తే అందులో 10 మంది తాగేవాళ్ళు ఉంటే ఉండొచ్చు గాక, మిగిలిన వాళ్ళు ఆ డబ్బులు ఇళ్ళకి పట్టుకుని వెళ్ళారు, వాళ్ళ జీవితాలు ఏదో బాగు చేసుకున్నారు కదా. ఇలా తాగమని ఇన్సిస్ట్ చేయలేదు, మందులు ఆ డబ్బులు మినహాయించుకుని సీసాలు అక్కడ పంపిణీ చేయలే. ఇప్పుడు వీళ్ళు ఇంటి పన్ను కట్టింగ్ చేసుకుంటున్నారు స్ట్రైట్ అవే. అప్పుడు ఇలాంటి వ్యవహారం అయితే అదే కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఏం చేసేవాళ్ళు, ఆ రోజున వీళ్ళకి డబ్బులు కట్ చేసుకుని అక్కడే సీసాలు ఇచ్చేవాళ్ళు. అంటే పెన్షన్ ఆఫీస్లోనే సారా కొట్టు కూడా పెట్టి నడిపేవాళ్ళు వీళ్ళైతే. అందుకని కంపారిటివ్గా ఆ రోజుల కంటే ఈ రోజులు పరమదారుణంగా ఉన్నాయి. జనాల వ్యక్తిగత స్వేచ్ఛని అంటే వాళ్ళ స్వేచ్ఛని చొరబాడుతున్నారు వీళ్ళు, వాళ్ళ బతుకాళ్ళని బతకనివ్వట్లేదు, వాళ్ళ మీద దాష్టీకం చేస్తున్నారు. చాలా స్పష్టంగా ప్రజల మీద దౌర్జన్యం చేయటం అనేది డెఫినెట్గా ఇది వయలేషన్. దీని మీద ఒక ఘర్షణ జరగవలసినటువంటి అవసరం ఉంది, ఒక డిబేట్ జరగవలసిన అవసరం ఉంది, జనాలు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో జనాలని రకరకాలుగా. ఈ రకరకాల ఇబ్బందుల్లో రోజుకొక కొత్త ఇబ్బంది వస్తుంది. అంటే ఇప్పుడు చూస్తే సూపర్ 6 లో చాలా వరకు హామీలు ఉన్నాయి, ఆ హామీలన్నీ అయిపోయాయి అన్నారు. అండ్ ఏదైతే మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పీపీపీ పద్ధతుల్లో చేసేస్తాం, ఆ ఏవైతే కొన్ని పథకాలు ఉన్నాయో అవి కూడా పీపీపీలో పెట్టేశారు. సో ఇవన్నీ అయిపోయి మేము అన్ని చేసేసినాం, ఇంకా చేయాల్సినవి ఏమీ లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అమరావతిలో ఏమో మళ్ళీ 2వ దఫా భూసేకరణ చేస్తున్నారు. సో ఇవన్నీ ఏంటి సార్ అసలు? జనాలని వేధించుకు తినటమే, అంతకు మించి ఏమీ చేయట్లేదు ఆయన. అంటే ప్రైవేటు రంగం యొక్క పార్టిసిపేషన్ని పెంచుతున్నాడు ఆయన ప్రజల జీవితాల్లో. ఒకవైపు అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ ఏదో పద్ధతిలో ప్రైవేటు శక్తులకు అప్పచెప్తున్నాడు. మెడికల్ కాలేజీల విషయంలో అదే జరిగింది. ఇదే డెవలప్మెంట్ అని చెప్తున్నాడు ఆయన. ఇదే డెవలప్మెంటు, ఇలాగే అర్థం చేసుకోవాలని ఈ రోజున మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ఇలా మాట్లాడతాడనే విషయం ఆ రోజున తెలుసు. ఆయన ఏమి కొత్త చంద్రబాబు కాదు, విజనరీ 40 years ఎక్స్పీరియన్స్. అంతకుముందు ఆ విజన్ ఇదే ఆయన విజన్ ఏంటంటే జనాలని ముష్టివాళ్ళని చేయటం. చాలా స్పష్టంగా. అంటే ఇప్పుడు ఏదో పేరు చెప్పి అక్కడ రాజధానిలో భూములు తీసుకుంటున్నాడు ఆయన. అవును సార్. ఈ భూముల్లోకి కార్పొరేట్లు వచ్చి కంపెనీలు పెడతాయని చెప్తున్నాడు. పెట్టిన తర్వాత మీకు 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తాము, 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇస్తామని చెప్తున్నాడు వాళ్ళకి. ఎవరికి? ఈ భూములు కోల్పోయిన వాళ్ళకి. ఈ 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తారు, 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇచ్చాక ఈ కమర్షియల్ ప్లాట్ని ఏదో పద్ధతిలో వీళ్ళే కొనేస్తారు. ఏది? ఆ కార్పొరేట్లు ఎవరైతే వెంచర్ వేస్తున్నారో, ఎవరైతే ఆ ఫ్యాక్టరీ పెడుతున్నారో వాళ్ళే కొంటారు, వీళ్ళు అమ్ముకుంటారు ఏదో పద్ధతిలో. పంటలు ఉండవు, ప్రభుత్వం ఏదో డబ్బులు ఇస్తూ ఉంటుంది, ఈ డబ్బులు సరిపోవు, ఏదో అవసరం వస్తుంది ఆ టైంకి ఇంట్లో, వీళ్ళు ఒక ఆఫర్ ఇస్తారు. ఈ 200 గజాలకి మీకు ఒక అద్భుతమైన ఆఫర్ అండి, మీలాంటి వాళ్ళు 3-4 కలిసి ఒకేసారి వస్తాయి, మీకు ఒక్కొక్కళ్ళకి ఇన్ని కోట్లు ఇస్తాం అని ఒక ఆఫర్ ఇస్తే వీళ్ళు గబుక్కుని టెంప్ట్ అయ్యి వెళ్ళిపోచేస్తారు. ఇచ్చిన తర్వాత నెమ్మదిగా రెసిడెన్షియల్ ప్లాట్లో కూడా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి నెమ్మదిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి బయటకు పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. నెమ్మదిగా ఖర్చు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక పిల్లలు పనిచేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఫ్యామిలీలో పని చేయటం కుదరని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు, డబ్బులు ఉండవు, ఉన్న డబ్బులు పనిచేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు పని చేయలేని పరిస్థితి, ఇల్లు ఉండదు, భూమి ఉండదు, ఏమీ ఉండదు, రోడ్డు మీదకి వచ్చి ముష్టెత్తుకోవడం మాత్రమే పని అవుతుంది.
ఇప్పుడు హైదరాబాదులో కానీ, విజయవాడలో కానీ, విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా సరే రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని గనక ఇంటర్వ్యూ చేస్తే అందులో మెజారిటీ జనం ఏదో ఒక ప్రాజెక్టు కింద నిర్వాసితులైన వాళ్ళే. ఓకే. అక్కడ భూములు కోల్పోతారు. భూములు బలవంతంగా ప్రభుత్వాలు తీసుకుని డబ్బులు ఇస్తాయి కాంపన్సేషన్. అది 3 విడతల్లోనో 4 విడతల్లోనో ముడుతుంది. అది ఏదో రకంగా ఖర్చు అయిపోతుంది. అవును సార్. అప్పటి వరకు ఇప్పుడు ఇందాక ఎలాగైతే పింఛను గురించి మాట్లాడుకున్నామో మనం, అంటే పింఛన్ ఇస్తూ వాళ్ళు భూమి పన్ను లేకపోతే ఇంటి పన్ను మినహాయించుకుని ఇస్తున్నారు అని. అదే పద్ధతిలో ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకని తెలియగానే వీళ్ళు రకరకాల పేర్లతో అంతకుముందు చేసిన అప్పులు ఉంటాయి. వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. అక్కడే పంచాలి వాళ్ళకి. ఓకే. ఆ మిగిలిన డబ్బులు పట్టుకుని ఇంటికి వెళ్ళే లోపు పిల్లలు అడుగుతారు, మరి ఇదే ఫైనల్ సెటిల్మెంట్ కదా, మాకు కూడా కొంత ఇచ్చేయండి అని. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ డబ్బులు తగ్గిపోతాయి. ఆ వృద్ధ దంపతులు ఇద్దరు మిగులుతారనుకోండి. ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి నెమ్మదిగా. ఖర్చు అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అక్కడ. వీళ్ళకి భూమి ఉండదు ఉండడానికి. అంటే వీళ్ళ ఉన్న భూమిని లాగేసుకుని వీళ్ళని ఫైనల్గా రోడ్డు మీద నిలబెట్టి వీళ్ళని ముష్టివాళ్ళుగా మారుస్తున్నారు. ఆ చరిత్రలు చాలా ఉన్నాయి. హైదరాబాద్ రోడ్ల మీద రాత్రిపూట పడుకునే వాళ్ళని ఎవరైనా ఇంటర్వ్యూలు చేస్తే అందులో మెజారిటీ పీపుల్ ఫలానా ప్రాజెక్టు దగ్గర మేము నిర్వాసితులం అని దాదాపు కనీసం 100 మందిలో 30 మంది చెప్తారు గ్యారంటీ. ఆంధ్ర నుంచి వలస వచ్చి ఇక్కడ, ఆంధ్రానే కాదు తెలంగాణలో ఇప్పుడు నాగార్జున సాగర్ కింద నిర్వాసితులైన వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ముష్టెత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. రకరకాల ప్రాజెక్టులు ఇప్పుడు అక్కడ ఇందిరాసాగర్ అనే పేరుతో పోలవరం కోసం తీసుకున్నటువంటి భూములు ఉన్నాయి. ఆ భూములు కోల్పోయినటువంటి రైతుల్లో కూడా వాళ్ళు కూడా డబ్బులన్నీ అయిపోయి ఎక్కడ పని దొరక్క ఏం చేయాలో అర్థం కాకొచ్చి ముష్టోళ్ళుగా మారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి చోట ఇదే జరుగుతుంది. అలా జనాల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నాడంటే జనాలని ముష్టివాళ్ళుగా మారుస్తున్నాడు అనే అర్థం. అందులో ఎవరో ఒకళ్ళిద్దరు బాగుపడితే బాగుపడవచ్చు గాక, కానీ బాగుపడే వాళ్ళ సంఖ్య పరిమితమే. అభివృద్ధిలోకి మిమ్మల్ని తీసుకొస్తున్నామని పేరు చెప్పి వాళ్ళని రోడ్డు మీద గెంటేయటమే చేస్తారు వీళ్ళు. కేంద్ర ప్రభుత్వం చేస్తోంది కూడా అదే. అడవులు తీసేసుకుని అడవుల నుంచి ఆదివాసుల్ని గెంటేసి ఆ అడవుల్ని కార్పొరేట్లకు ఇచ్చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో బాంబే కాలనీస్ అని కట్టేసి అక్కడ పడేసి వాల్మీకి ఆవాసన యోజన అనే పేరుతో ఎక్కడో కట్టేసి వాళ్ళకి అక్కడ వరకే వాళ్ళని కన్ఫైన్ చేసేసి వీళ్ళ దోపిడీ వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు.